దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. మన ప్రభువును రక్షకుడునైన అద్వితీయుడు ఆది సంభూతుడు అనంత జ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అద్భుతమైన నామమున మీ అందరికీ మరొక ఉదయకాలపు శుభములు వందనములు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక ఉదయకాల సమయంలో మీ మధ్యకు వచ్చి దేవుని లేఖన భాగాన్ని ధ్యానం చేయటానికి, ప్రభు చేత స్పృశింప చేయబడటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఎంత గొప్పది. మనకంటే అందచందాలు కలవారు, ధనవంతులు, ఎందరెందరో కొన్ని బంగ్లాస్లో తిరుగుతున్నటువంటి వారి దినాన్ని చూడలేక నశించిపోతున్నప్పటికీ దేవుని మహాకృపను బట్టి మనం ఈ దినాన్ని చూసి ఆయనలో సంతోషించి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మన ఎడల చూపిన కృప ఎంత గొప్పది. క్రీస్తునందు నా ప్రియ తోటి శ్రోతలారా, దేవుని పిల్లలారా, ప్రతిదినం లాగానే ఈ దినం కూడా దేవుని యొక్క లేఖన భాగాన్ని ఆలోచన చేయడానికి ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తూ, మనల్ని స్థిరపరుస్తూ, మన జీవితాలను కడుతూ ఉన్నటువంటి విధానం చూస్తే ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం, ఎంత అమోఘం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రండి ఈ దినం కొరకు కూడా దేవుడిచ్చినటువంటి చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మన దేవుడు ఆశ్చర్యకరుడండి. ఆయన మనల్ని బలపరిచే దేవుడు కాబట్టి ఆయన మన మీద చూపుతున్నటువంటి ప్రేమ వెలకట్టలేని ప్రేమ. సరే, ఏదేమైనప్పటికీ ఈ దినం కూడా చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 11వ లేఖన భాగాన్ని, చిన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 11వ లేఖన భాగం. ఏలయనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియ తోటి సహోదరి సహోదరులారా, ఈ దినం దేవుడు ఎంత చక్కని లేఖన భాగాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఎంత మనల్ని ధైర్యపరిచి, మనల్ని బలపరిచి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడో ఈ లేఖనం చదివినామనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, డిఎల్ మోడీ అనేటువంటి ఒక భక్తుడు ఏమంటాడంటే, ప్రార్థన, క్రైస్తవుని జీవితంలో ప్రార్థన ఒక ఆయుధము వంటిది అని తన పుస్తకంలో రాస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి రోమీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినప్పుడు ఇక్కడ కూడా ఏం కనపడుతుందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అసలు ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరూ కూడా సిగ్గుపడరు అనేటువంటి భాగం ఇక్కడ మనం చూసాం. ఈరోజు మన జీవితాల్లో ఉన్నటువంటి అవమానం కొట్టివేయబడాలా? అనేక విషయాల్లో మనం తలదించుకునేటువంటి పరిస్థితి వస్తుందా? వచ్చినప్పుడు దీన్ని ఎలా చేయించాలి అంటే, విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ నువ్వు ప్రార్థన చేయగలగాలి. విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ఎప్పుడైతే మోకాళ్ళు వేస్తావో, నీ ఆయుధం ఏంటి అని అంటే, డిఎల్ మోడీ అనేటువంటి భక్తుడు ఇందాక నేను చెప్పాను అదే అన్నాడు, నీ ఆయుధం ప్రార్థనే అవ్వాలి. నీ ఆయుధం ఎప్పుడైతే నువ్వు ప్రార్థనను నీ ఆయుధంగా ధరించుకుంటావో, ఒకవేళ నువ్వు సిగ్గుపడేటువంటి పరిస్థితి వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు తలెత్తుకునేటట్లుగా ఆ పరిస్థితిని, నీకు వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఆయన మార్చగలడు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, లేఖనం ఏం చెప్తుందంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం కలిగినోడు ఏం చేస్తాడు? దేవుని ఎదుటికెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా నా పరిస్థితి ఇది అని దేవుని దగ్గర చెప్పుకుంటాడు. కాబట్టి దేవుని దగ్గర చెప్పినప్పుడు దేవుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది జీవితాల్లో అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. కలిగిన అవమానాన్ని బట్టి, అంటే దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం లేక, నమ్మకం లేక, ఇక మా బ్రతుకులు ఇంతేలే, దేనికి మేము పనికిరాములే అన్నటువంటి విధానంలో వాళ్ళు వెళ్ళిపోయి వారు ఎదుర్కొన్నటువంటి ఆ అవమానానికి ప్రతిగా ఈరోజు
మనం పేపర్లో చూడొచ్చు, టీవీ న్యూస్లో చూడొచ్చు. అవమానానికి ప్రతిగా ఏం చేస్తున్నారంటే సూసైడ్ చేసుకొని, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందరెందరికో ఎదురవుతుంది. అసలు వీళ్ళు చావుకి కారణం ఏంటి అంటే, వీళ్ళు సిగ్గుపడటానికి కారణం ఏంటి అని అంటే దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం. నా ప్రియ తోటి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, ఆయనకి ఏ భేదం లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, కానీ తనకు ప్రార్థించు వారందరికీ కూడా తను కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన కృపనిస్తాడు. నువ్వు సిగ్గుపడే పరిస్థితి వచ్చినా, నువ్వు తలదించుకునేటువంటి పరిస్థితి వచ్చినా, లేదంటే ఆ పరిస్థితిలో నీకు అవమానాలే ఎదురైనా, నీ అవమానాన్ని, నీ నిందను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు దీవెనగా మారుస్తాడు, నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆ నింద, ఆ దీవెన నీకు ఆశీర్వాదంగా మార్చబడాలంటే నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచగలగాలి. ఈ రోజుల్లో మనుషులుగా, లేదంటే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి పిల్లలంగా దేవుని మీద మనకు లేనిది ఏంటయ్యా అంటే నమ్మకం ఉండట్లేదు. దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం, దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచుతావో, నువ్వు సిగ్గుపడేటువంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను తలెత్తుకునేటట్లుగా దేవుడు మార్చగలడు. నీ నిందలో నుంచి నీకు అవమానాన్ని కలుగజేయగలడు. నీ యొక్క రోత బ్రతుకులో నుంచి, నువ్వు సిగ్గుపడేటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నీకు దీవెనకరంగా మార్చగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్న చూసినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏం జరిగింది? ఒక తల్లి తండ్రి తన కొడుకుని అవమానించారని, ప్రియమైనటువంటి వాళ్ళరా ఏం చేశాడు? నలుగురిలో నన్ను పోలీసుల మధ్య అవమానిస్తారని తల్లిదండ్రులు ఉండగానే వాడేం చేశాడంటే పాయిజన్ తాగి చచ్చిపోయాడు. అంటే ఎంత అవమానం! ఈరోజు టీవీల్లో, పేపర్లలో చూసినప్పుడు యవన తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు, లేదంటే యవనస్తులు చాలామంది చనిపోతున్నారు, సూసైడ్ అటెంప్ట్లు చేస్తున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి? వారి జీవితాల్లో కలుగుతున్నటువంటి అవమానం. ఈ అవమానాన్ని ఎవడు కొట్టేయగలడు? ఈ అవమానాన్ని, ఈ నిందని ఎవడు తీసివేయగలడు? మాకు దీవెనగా, ఆశీర్వాదకరంగా ఎవరు మార్చగలరు? మాకు కలిగినటువంటి అవమానం, ఎప్పుడు మా బ్రతికి ఇంతేనా అని సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి కలుగుతుంది. కానీ నా దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకును మార్చడానికి, నీ అవమానాన్ని కొట్టివేయటానికి. ఏ అవమానంలో ఉన్నావో తెలీదు, నాకు తెలియదు ఎక్కడుండి వాగ్దానం వింటున్నావో. నీ అవమానాన్ని కొట్టివేసి నీ నిందకు ప్రతిగా దీవెనను నా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుతావా? దేవుని మీద నమ్మకం ఉంచుతావా? అప్పుడు దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీ కుటుంబాన్ని వృద్ధి చేస్తాడు. అప్పుడు నీ జీవితాన్ని వృద్ధి చేస్తాడు. తన కృపను చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. కాబట్టి ఈ దినమంతా ఈ లేఖనాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం రండి. పరిశుద్ధుడే, నీకు వందనాలు. విత్తబడిన లేఖన భాగం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ఈ దినమంతా ప్రభా నైనా ఇదిగో మమ్మల్ని తలెత్తుకునే వారిగా మీరు చేయండి. అయినా నీ ప్రజలంగా తండ్రి, ఎక్కడ మేము సిగ్గునందకుండా నైనా మా నిందను దీవెనకరంగా మీరు మార్చి నైనా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను తన మహాకృపలో దీవించి ఆశీర్వదించును గాక. మీకు కలిగిన నిందలో నుంచి ఆయన పూదండనిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.